వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. ఈరోజు 'మిరాయి' మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందామండి. అండ్ 'మిరాయి' మూవీ సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా 8 లాంగ్వేజెస్‌లో 2D అండ్ 3D వెర్షన్‌లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. అసలు ఈ మూవీ వచ్చేసరికి తేజ సజ్జా హీరోగా చేస్తున్నాడు. అండ్ తేజ సజ్జా చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్‌గా మనకి సుపరిచితమే. అండ్ ఆ తర్వాత కొన్ని మూవీస్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చిన 'హనుమాన్' మూవీతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. హనుమాన్ మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. అండ్ ఈ 'హనుమాన్' మూవీ తర్వాత 'మిరాయి' మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఈ సెప్టెంబర్ 12ని మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో విలన్‌గా వచ్చేసరికి మంచు మనోజ్ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత 'భైరవ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ గారు అండ్ ఈ మూవీలో విలన్ పాత్రలో చేయబోతున్నారు. అండ్ మంచు మనోజ్ గారి యాక్టింగ్ గురించి మనకు తెలుసు. ఆయన లవర్ బాయ్‌గా అలాగే కమీడియన్‌గా అండ్ కొన్ని పాత్రల్లో చాలా అయితే మెప్పించారు. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా విలన్ రోల్ కాబట్టి ఆయన ట్రైలర్‌లో ఆయన గనుక చూసుకున్నట్లయితే మంచి ఎఫర్ట్స్ పెట్టారని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మంచి కమ్‌బ్యాక్ అనుకోవచ్చు మంచు మనోజ్ గారికి ఈ మూవీ వచ్చేసరికి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసరికి రితికా నాయక్ అనమాట. ఈ అమ్మాయి కూడా ఒక 2, 3 సినిమాలు చేసింది. అండ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి అందరూ అయితే ఆశిస్తున్నారు. అండ్ ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాము. అండ్ ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 అవర్స్‌లోనే 7.29 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసిందనమాట. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి మంచి బజ్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీకి మంచి బజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి కార్తిక్ ఘట్టమనేని అండ్ దీని నిర్మాత వచ్చేసరికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మిస్తున్నారు. అండ్ అండ్ ఈ మూవీకి వచ్చేసరికి టికెట్స్ ప్రైజెస్ అనేవి పెంచట్లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే టికెట్ ప్రైజెస్ అనేవి పెంచట్లేదు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీ చూడండి, నార్మల్ మూవీ చూడండి, ఏ మూవీకైనా సరే టికెట్స్ రేట్స్ అనేవి పెంచేయడం వల్ల చాలామందికి ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, అంటే మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూవీస్ థియేటర్స్లోకి వెళ్ళి చూడాలంటే కూడా చాలా వెనకడుగు వేస్తున్నారు. అండ్ ఈ మూవీకి ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమాన్ మూవీ కూడా రెగ్యులర్ టికెట్ ప్రైజెస్తోనే విడుదలైంది. అండ్ థియేటర్లలో మంచి సక్సెస్ అందుకుంది. 100 కోట్ల వసూలు అయితే చేసింది. అండ్ తేజ సజ్జా గురించి మనకు తెలుసు. ఆల్రెడీ 'హనుమాన్‌లో చూసుకున్నాము. మంచి యాక్టింగ్ అయితే చేశారు. ఆ పాత్రకి మంచి న్యాయం అయితే చేశారనమాట. అండ్ ఈ 'మిరాయిలో' కూడా మంచి రోల్ అనేది యాక్ట్ చేస్తున్నారు ఈ హీరోగా. అండ్ ఇది వచ్చేసరికి ఫ్యాంటసీ మూవీ కింద రాబోతుందనమాట. అంటే పురాణాలకి సంబంధించిన మూవీ కింద ఈ మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మూవీలో 1600కి పైగా సీజీ షార్ట్స్ అనేవి తీశారంట. అండ్ ఈ మూవీలో ఈ షార్ట్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయని చెప్పేసి ఆల్రెడీ చిత్ర యూనిట్ కూడా మనకి చెప్పింది. ఎందుకనంటే ఈ మూవీ ట్రైలర్ లాంచ్లో చాలామంది అయితే మాట్లాడారు. హీరో కానివ్వండి, అలాగే మంచు మనోజ్ గారు కానివ్వండి, చిత్ర యూనిట్ కూడా కొన్ని అంటే హింట్స్ మూవీకి సంబంధించిన బజ్ క్రియేట్ అవ్వడానికి కొన్ని హింట్స్ కూడా ఈ మూవీ నుంచి చాలా అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫ్యాంటసీ మూవీ కింద, ఫ్యాంటసీ థ్రిల్లర్ కింద రాబోతుంది ఈ మూవీ వచ్చేసరికి. అండ్ పురాణాలకు సంబంధించిన మూవీ కాబట్టి అండ్ హీరో కూడా ట్రైలర్ లాంచ్లో మాట్లాడారు. అండ్ ఈ మూవీ 3 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల వరకు అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అని కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు. అండ్ ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఒక 2 డేస్ కాబోతుంది కాబట్టి అండ్ ఈ ట్రైలర్ కూడా మంచి బజ్ ఉంది కాబట్టి అండ్ ఈ ట్రైలర్ ఉన్నంత హైప్లోనే, అంటే ఈ ట్రైలర్కి ఎంత బజ్ అయితే క్రియేట్ అయిందో అదే బజ్ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ మూవీకి కూడా బజ్ అనేది క్రియేట్ అయితే గనక మూవీ అనేది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నటువంటి మూవీ అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ చూసుకున్నట్లయితే అందులో చిత్ర యూనిట్ పెట్టిన ఎఫెక్ట్స్ కానివ్వండి, సీజీ వర్క్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఈ మధ్యన వచ్చిన మూవీస్తో పోల్చుకుంటే కనుక ఈ మూవీ కొంచెం క్వాలిటీగా ఉందన్నమాట. అంటే సీజీ వర్క్స్లో కానివ్వండి ఇవన్నీ కూడా మంచిగా తీశారు. ట్రైలర్ కూడా మంచిగా కట్ అనేది చేశారనమాట. అందుకని మూవీకి మంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది.
అండ్ దీంతో పాటు సో మన తెలుగు థియేట్రికల్ రైట్స్ చూసుకున్నట్లయితే టీజీ విశ్వప్రసాద్ గారు 25 క్రోర్స్కి క్లోజ్ చేసినట్లు ఒక టాక్ అనేది వినిపిస్తుంది. సో అండ్ ఈ మూవీకి ఉన్న క్వాలిటీ పరంగా సో ఈ మూవీకి ఉన్న దాని పరంగా చూసుకున్నట్లయితే 25 క్రోర్స్ అంటే చాలా తక్కువ అమౌంట్కి అంటే మంచి రీజనబుల్ ప్రైస్కి ఈ థియేట్రికల్ అంటే తెలుగు రైట్స్ అనేవి వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి పాన్ వరల్డ్లో రిలీజ్ అవ్వడం వల్ల అంటే 8 భాషలో రిలీజ్ అవ్వడం వల్ల సో మంచి బజ్ అనేది వస్తుందని చెప్పేసి అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అండ్ ఈ మూవీ నుంచి ట్రైలర్ అలాగే ఫస్ట్ నుంచి వస్తున్న అప్డేట్స్ కానివ్వండి అంతా కూడా మూవీకి మంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అంటే ఈ మూవీకి ప్లస్ ఏంటంటే ఒకటి టికెట్స్ రేట్స్ పెంచకపోవడం. సో ఈ టికెట్స్ రేట్స్ పెంచకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నిటికి కూడా ఈ మిరాయి మూవీ ఒక రోల్ మోడల్ అవ్వే అవకాశం అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో చూడాలి. సో సెప్టెంబర్ 12న థియేటర్స్లలో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉంటుంది దీని గురించి అంతా కూడా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.